నెక్స్ట్ పోప్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. సొసైటీ ఆఫ్ జీసస్, వాడినే జెసూట్స్ అంటారు. క్యాథలిక్స్ లో కూడా చాలా సొసైటీస్ ఉంటాయి. దానిలో సొసైటీ ఆఫ్ జెసూట్స్ నుంచి వచ్చిన మొదటి పోప్ ఫ్రాన్సిస్ అన్నమాట. ఇప్పుడు కొత్త పోప్ ని ఎన్నుకోవటం ఇంకొక ప్రక్రియ అన్నమాట. ఒక 15-20 రోజుల తర్వాత వాటికన్ సిటీలో చాలా సీక్రెట్ ప్రాసెస్ జరుగుద్ది. దానిలో ఒక పేపల్ కాంక్లేవ్ జరుగుద్ది అనమాట. ఈ కాంక్లేవ్ లో అందరూ కార్డినల్స్, 80 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న వాళ్ళు కార్డినల్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు. వాటికన్ లో గ్యాదర్ అయ్యి ఒక సీక్రెట్ ప్రాసెస్ ద్వారా ప్రపంచం మొత్తంతో ఫోన్లు ఆపేస్తారు. ఎంటైర్ మీడియాతో కట్ ఆఫ్ అవుతారు. వాళ్ళు కూర్చుని మల్టిపుల్ రౌండ్స్ లో ఓటింగ్ కండక్ట్ చేసుకుంటారు. దానిలో 2/3 2/3 మెజారిటీ వచ్చేదాకా ఓటింగ్ కండక్ట్ చేసుకుంటూనే ఉంటారనమాట. మెజారిటీ వచ్చేదాకా ఏదైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో ప్రతి రౌండ్ లో వాటిని బర్న్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూర్చున్న సీక్రెట్ ప్లేస్ బిల్డింగ్ కి ఒక చిమ్నీ ఉంటుంది. ఆ చిమ్నీలో బ్లాక్ కలర్ పొగ వస్తుంటే పోప్ ఇంకా అపాయింట్ కాలేదు, పోప్ సెలక్షన్ ప్రాసెస్ లో వీళ్ళకి ఇంకా కాన్సెన్సస్ రాలేదని అర్థం. ఒక్కసారి తెల్ల పొగ వచ్చింది అనుకోండి, పోప్ అపాయింట్ అయిపోయారని చెప్పి డిక్లరేషన్ ఇస్తారనమాట. ఒక్కసారి పోప్ అపాయింట్ అయిన తర్వాత ఆయన పోప్ గా తన కొత్త పేరుని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇంతకు ముందున్న సెయింట్స్ ఎవరైనా ఉంటారో సెయింట్స్ పేర్లు కానీ పవిత్రమైన పేర్లు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. దాన్ని పాపల్ నేమ్ అంటాం. ఇక్కడ సీనియర్ కార్డినల్ పోప్స్ ఎలక్ట్ అయిన తర్వాత, పోప్ అపాయింట్ అయిన తర్వాత బాల్కనీకి వచ్చి హెబిమస్ పాపం అని చెప్పి డిక్లేర్ చేస్తారు. అంటే మనకి కొత్త పోప్ గారు వచ్చారు అని చెప్పి డిక్లేర్ చేస్తారనమాట.